ముఖ్యంగా ఈ హెల్పింగ్ మైండ్స్ అనేది చాలా గొప్ప కార్యక్రమము. ఇదివరకు కూడా 2 టైమ్స్ మేము వచ్చేసి ఇదే శ్మశాన వాటికలో కూడా దిక్కులేని సవాళ్ళకు కూడా మనము కేసు అయిపోయిన తర్వాత ఇక్కడ పూడ్చిపెట్టి కూడా వెళ్ళిపోయినాము. వీళ్ళ అబూబకరు వీళ్ళ టీము చాలా సహకరిస్తున్నారు. ఒక హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ ఏమైనా లేకుండా ఎలాంటి వ్యక్తులు అనాథలు చనిపోయినా వాళ్ళకి అనాథలు కాదు, వాళ్ళకి మేమున్నాం మనమున్నామని చెప్పేసి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు అబూబకర్ అండ్ మీ టీంకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. మా సిఐ గోపాలరెడ్డి సారు, అలాగే మా ఇన్ఛార్జ్ సిఐ సారు వచ్చేసి మలకసిరి సిఐ సార్ కూడా చెప్పారు. ఇతను వచ్చేసి ఒక 70 నుంచి 75 ఏళ్ళ వయసు ఉంటుంది. అతను 7వ తేదీ ఉదయం 7:30 గంటలకు బీసీ కాలనీ దగ్గర అందిరి నీవా కాలువ పక్కన పురుగుల మందు దాగి ఉన్నారు. అక్కడ చూసిన స్థానికులు చూసేసి అతను వచ్చేసి బి కొత్తకోట హాస్పిటల్ చేశారు. అక్కడి నుంచి మదనపల్లి హాస్పిటల్కి వచ్చారు. ట్రీట్మెంట్ చేసుకుంటుండు అదే రోజు చనిపోయాడు. వాళ్ళ రక్త సంబంధికులు ఎవరైనా వస్తారనేసి 3 రోజులుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీజర్ బాక్స్లోనే పెట్టినాము. ఇదివరకు ఎవరు రాలేదు. ఈ వీడియో వీక్షించిన వాళ్ళు కానీ, మీరు చూసిన వాళ్ళు కానీ, ఇతని గురించి తెలిసిన వాళ్ళు బి కొత్తకోట పోలీసులకు ఇన్స్పెక్టర్ సార్కి సమాచారం ఇస్తారనేసి ఉదయపూర్వక మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాం. ఖచ్చితంగా మీరు ఈ సమాచారం ఇవ్వవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం.